మీరు అస్సలు తగ్గొద్దు, గేటు తీయొద్దు, పరువును కాపాడుకోవద్దు, వదిలేయండి. ఏదైతే అదే అవుద్ది. అబ్బా, వీళ్ళు చంపేస్తున్నారా? మీడియా వాళ్ళు వచ్చేసినట్టున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం ఆంటీ? రే, దాన్ని లోపలికి తీసుకురారా. ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? ఏం మాట్లాడేది ఏముంది? మీడియా వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంటే మమ్మీ మాత్రం ఏం సమాధానం చెప్తుందిరా? మీరు ఇంకా ఆలస్యం చేస్తే వాళ్ళు గేటు బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చేసారే అనుకో, బండారం మొత్తం బయటపడిపోతుంది. తర్వాత నీ ఇష్టం. అలాగని మీడియా వాళ్ళకి భయపడి ఇప్పుడు పల్లవిని ఇంట్లోకి రానిస్తామా? ఓహో, అయితే వదిన ఇంట్లోకి రాకూడదని కోరుకుంటున్నావా నువ్వు? అది కాదు, మేము అలా ఏం కోరుకోవట్లేదు. చరణ్కి ఇష్టం లేదు కదా. ఒరే మనోడా, ఎంతసేపని ఆ మీడియా వాళ్ళని బయట నిలబెడతావు? వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలరా. మీ అమ్మ పరువు కాపాడాలని అనుకుంటే పల్లవిని ఇంట్లోకి తీసుకురా. నేనైతే వెళ్ళి గేట్ తీసేస్తాను. నానమ్మ, నువ్వెందుకు గేట్ తీస్తున్నావు? నువ్వు పల్లవిని లోపలికి రానివ్వకూడదు అని అన్నావు, కానీ గేట్ తీయకూడదని చెప్పలేదు కదా. నేనైతే వెళ్ళి గేట్ తీస్తున్నాను. రే, ఆవిడిప్పుడు చెప్పిన వింద్రా. గేట్ తీసిందంటే మొత్తం తెలిసిపోతుందిరా. పల్లవిని ఇంట్లోంచి గెంటేస్తానని తెలిస్తే రేపు స్టేట్ మొత్తంలో బ్యాడ్ అయిపోతాన్రా. ప్లీజ్, నా కోసం రా. కావాలంటే మనం తర్వాత చూసుకుందాం. ముందు దాన్ని ఇంట్లోకి తీసుకురారా. అమ్మా పల్లవి, ఎవరో గేట్ కొడుతున్నారు బామ్మగారు. ఎవరో కాదమ్మా, మీడియా వాళ్ళని మేమే పిలిచాం. మీడియాని ఎందుకు పిలిచారు? ఇంటి సమస్య కదా బామ్మగారు. వాళ్ళొచ్చింది ఇంటి సమస్యలు తెలిసి కాదమ్మా. నువ్వు పరీక్షల్లో యూనివర్సిటీకి ఫస్ట్ వచ్చావు తెలుసా? అవునా? అది తెలిసే వాళ్ళందరూ నిన్ను అప్రిషియేట్ చేసి నీ ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చారు. వెళ్ళి గేట్ తీసొస్తా. ఆంటీ, పెద్దవిడ గేట్ తీసేస్తుంది. మీడియా వాళ్ళు లోపలికి ఎంటర్ అయిపోతారు. ఎంటర్ అవ్వగానే ఫస్ట్ కెమెరాలో కనపడేది పల్లవియే. రే, నీకు దండం పెడతాన్రా. మమ్మీ, నన్ను ఇలా ఇబ్బంది పెట్టద్దు మమ్మీ. ఒరే, నీ కాళ్ళు పట్టుకుంటాన్రా. మమ్మీ, ఏం చేస్తున్నావు మమ్మీ? ప్లీజ్ రా, ముందైతే దాని ఇంట్లోకి తీసుకురారా. నా పరువంతా బజారుకి ఈడ్చుకురా. నీకు దండం పెడతాన్రా. వెళ్ళరా. పో. ఓయ్, ఇంట్లోకి రా. ఏంటండి మీరేనా అంటుంది? ఇంకా అర్థం కావట్లేదా? వాడే పిలుస్తున్నాడు, ఇంట్లోకి రా. అంటే ఆయన ఇంట్లోకి రావద్దని చెప్పారు కదా. ఇప్పుడు ఆయనే వచ్చి రమ్మంటున్నారు కదా. ఎందుకే క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తావు? సిచ్యువేషన్ చేయి దాటిపోయేలా ఉంది. రా. రే, రా రా అంటే ఎలా వస్తుందిరా? రాత్రి నుంచి వర్షంలో తడిచిపోయి నీరసించిపోయింది. జ్వరం కూడా వచ్చింది. ఎత్తుకుని తీసుకెళ్ళి. ఏంటి, నేను ఎత్తుకొని తీసుకెళ్ళాలా? అయితే వద్దురా. ఇదిగో, మా అక్క గేట్ ఓపెన్ చేస్తుంది. వాళ్ళు వచ్చిన తర్వాత తీసుకెళ్దు గాని. ఏయ్, నువ్వు ముందెళ్ళి కొంచెం ముఖం అది కడుక్కుని ఫ్రెష్ అయ్యాపో. సరే అత్తయ్య. ఏంటి, నడవలేకపోతున్నావా? తప్పేదే ఉందిరా, తీసుకెళ్ళు.
రండి 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 రండి. నమస్కారం మేడం. పల్లవి గారు యూనివర్సిటీ ఫస్ట్ వచ్చారు కదా, దాని గురించి ఆవిడ్ని ఇంటర్వ్యూ చేద్దామని వచ్చాం. ఆ, ఆ న్యూస్ ని టీవీలో అనౌన్స్ చేస్తే సరిపోయేది కదా, ఇంటి వరకు ఎందుకు వచ్చేశారు? ఆ, అంటే అంత శ్రమ ఎందుకు తీసుకున్నారు అని. న్యూస్ కవర్ చేయడం మా డ్యూటీ, అందులో శ్రమ ఏముంది? ఇంతకీ పల్లవి గారు ఎక్కడా? ఇప్పుడే బయట నుంచి లోపలికి తీసుకొచ్చాం. బయట నుండి లోపలికి తీసుకురావడం ఏంటి? ఆ, అంటే తను యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిందన్న ఆనందంలో గుడికి వెళ్ళిందండి. గుడికి తీసుకువెళ్ళి తీసుకొచ్చారు అని చెప్తున్నారు మా పెద్దత్తయ్య గారు. హ్మ్, ఏం కవర్ చేస్తున్నావే? అదిగో పల్లవి గారు వస్తున్నారు. పల్లవి గారు, మీరు యూనివర్సిటీ ఫస్ట్ వచ్చారు, దీని మీద మీ ఫీలింగ్ చెప్పండి. చాలా ఆనందంగా ఉందండి. ఒక విధంగా నేను ఈ స్థాయిలో పాస్ అవ్వడానికి కారణం మా ఆయననే చెప్పాలి. అంటే ఆయనే దగ్గరుండి చదివించారా? దగ్గరుండి చదివించడం ఏంటి, రాత్రిపూట నిద్రపోతుంటే కాఫీలు కూడా పెట్టించేవాడు. చెప్పు నాన్నా. ఆ, ఆ, అవునవును, నా భార్య గెలిపే నా గెలుపు. అవును సార్, మీకు మీ భార్యకి ఏదో గొడవ జరిగిందని ఆవిడ ఇంట్లో నుండి గెంటేసి రాత్రంతా బయట నిల్చోబెట్టారని న్యూస్ వచ్చింది. ఏం మాట్లాడుతున్నారండి? నా కూతుర్ని ఇంట్లోంచి గెంటేయడం ఏంటి? ఎవరు మీకు చెప్పింది? అదేంటండి, పల్లవి గారు మీ కోడలు కదా, కూతురు అంటున్నారేంటి మరి? అంటే కోడలైనా మా అత్తయ్య నన్ను మా అక్కని కూతురులాగే చూసుకుంటుంది. అవును, ఒక ఇంటి నుంచి వచ్చిన ఆడపిల్ల మన ఇంట్లో ఆడపిల్లెంతో తను అంతే కదా. ఆహా, మీదెంత పాజిటివ్ క్యారెక్టర్ అండి. బేసిక్ గా నాది చాలా పాజిటివ్ క్యారెక్టర్ అండి, కానీ జనాలే నన్ను నెగిటివ్ గా అర్థం చేసుకుంటూ ఉంటారు. అయితే మీ మెన్న న్యూస్ నిజం కాదండి? అస్సలు కాదు, 0% కూడా అందులో నిజం లేదు. చెప్పానుగా, పల్లవిని మా అమ్మ కూతురులా చూసుకుంటుంది, నేనేమో దేవతలా చూసుకుంటాను.